హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి చాలామందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ అయితే రావటం లేదు. ఏ కారణం చేత రావటం లేదు, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, సో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో వీళ్ళకి రెండో సిలిండర్ అన్నా రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్రంలో సూపర్ 6లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఉచిత గ్యాస్ సిలిండర్లు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపం 2 పథకం ద్వారా ప్రారంభించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 2వ సిలిండర్ను కూడా పంపిణీ చేయబోతున్నారు. అయితే చాలామందిలో కూడా సందేహాలు ఉన్నాయి. ఈ పథకం చాలామందికి రాలేదండి. అయితే ఈ పథకానికి వారు అర్హులు అవుతారా లేదా అని సందేహంలో ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ తీసుకోవచ్చు అని చెబుతున్నారు. అయితే ఈ ఫ్రీ సిలిండర్ తీసుకోవడానికి అర్హతలేంటి, అసలు ఎవరు అర్హులు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రీసెంట్గా చెప్పారు. ఏంటి అంటే ఎవరైతే గ్యాస్ సిలిండర్ని మొబైల్ ద్వారా లేక గ్యాస్ ఏజెన్సీ ద్వారా లేదంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారో అలా బుక్ చేసుకునే సమయంలోనే ఇది ఫ్రీ సిలిండర్గా తాము కోరుకుంటున్నట్లు అప్లై చేసుకోవాలి అని చెబితే ఆ నెలకు సంబంధించినటువంటి ఫ్రీ సిలిండర్ని మీరు పొందవచ్చు. అంటే అమౌంట్ 901 రూపాయి మీరు గ్యాస్ సిలిండర్కి పే చేస్తారో అప్పటి నుంచి 48 గంటల్లో అంటే 2 రోజుల్లో మీ అమౌంట్ తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయబడుతుంది. సో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి మీరు అర్హులుగా ఉండాలి అంటే ఏమేం కావాలి? రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే ఆధార్ కార్డు, అలాగే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ 25 రూపాయలు ఏదైతే ఉందో మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి లింక్ అయినటువంటి గ్యాస్ కనెక్షన్కి ఆ లింక్ ద్వారా 25 రూపాయలు జమ అవుతూ ఉంటుంది. అలా జమ అవుతున్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఆ గ్యాస్ కనెక్షన్కి అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే ఇమీడియట్గా 2 రోజుల్లో మిగిలినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 876 రూపాయలతో కలిపి మొత్తం 901 రూపాయి మీ అకౌంట్లోకి జమ చేయబడుతుంది. అలా 25 రూపాయల సబ్సిడీ పడినటువంటి వారు ఏం చేయాలి అంటే ఆ డబ్బులు మీకు పడకుండా ఉంటే గనక మీరు ఏం చేయాలో చూద్దాం. మనకు రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఈ మూడింటికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. కొంతమంది ఆధార్ కార్డుకి మరియు గ్యాస్ కనెక్షన్కి లింక్ చేసుకుని ఉంటారు. ఇబ్బంది లేకుండా వాళ్ళకి గ్యాస్ అనేది వస్తుంది, డబ్బులు అనేది పడుతుంది. ఎందుకంటే వారి ఖాతాలో డబ్బులు పడిపోతాయి. కొంతమందికి గ్యాస్ కనెక్షన్ మగవారి పేరు మీద ఉంటుంది, రేషన్ కార్డు ఆడవారి పేరు మీద ఉంటుంది. అలాంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే రేషన్ కార్డులో మీ పేరు ఉన్న వారు ఉంటే వారికి వర్తిస్తుంది. అంటే రేషన్ కార్డుకి వారి పేరు కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అర్హులే. అయితే మరికొంతమందికి మరో అనుమానం ఉంటుంది. ఏంటి అంటే గ్యాస్ కనెక్షన్ మరియు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 కలిగి ఉంటే వస్తుంది. కానీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు లేకపోతే వారికి గ్యాస్ ఫ్రీ డబ్బులు అయితే పడవండి. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలు ఏం చెబుతున్నారు అంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆధార్లో మీ యొక్క ఆధార్కి గ్యాస్ కనెక్షన్ అనేది లింక్ చేసుకొని ఈకేవైసీ చేసుకోవాలి. చెయ్యని పక్షంలో మీకు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదండి. ఇప్పటి వరకు మనకు 1.54 లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి.
అందులో అర్హులు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎంతమంది అంటే దాదాపుగా 1,48,00,000 మంది అర్హులు. ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్న కారణంగా ప్రస్తుతానికి 1,08,00,000 మంది మాత్రమే అర్హులు. అయితే ఇప్పుడు మిగిలినటువంటి 40 లక్షల మందికి ఈ సమస్య ఏంటి అంటే ఈకేవైసీ చేసుకోకపోవడమే, అలాగే ఆధార్ లింక్ చేసుకోకపోవడం వంటివి కారణం. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే 1,48,00,000 మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అమౌంట్ను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. దాదాపుగా మొత్తం 3 సంవత్సరాలకి 3 గ్యాస్ సిలిండర్లకు కలిపి 2,684 కోట్ల రూపాయలు అవసరమైతే తొలి దఫ 894 కోట్ల రూపాయలను ఏదైతే గ్యాస్ కంపెనీలు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అంటే ఇండియన్ ఆయిల్, హిందుస్థాను, భారత్ పెట్రోలియం కావచ్చు, ఈ గ్యాస్ కంపెనీలకు 894 కోట్ల రూపాయలైతే రిలీజ్ చేసేసారండి. ఇప్పుడు మరో డౌట్ ఉండొచ్చు, ఏ గ్యాస్ కనెక్షన్ అయినా అమౌంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మరి గ్యాస్ రాని వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. అలాగే మీ పేరు మీద 2 గ్యాస్ సిలిండర్లు అంటే 2 ఏజెన్సీలకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ ఉన్నా కానీ అలాంటి వారికి వర్తించదండి. సో మీకు భారత్ గ్యాస్ ఒకటి, అలాగే హిందుస్థాన్ గ్యాస్ ఒకటి అలా ఉన్నట్లయితే కనుక మీకు సిలిండర్ వచ్చే అవకాశం లేదు. సో రెండిట్లో ఏదో ఒకటి మీ పేరు మీద నుంచి తొలగించుకొని ఒక సిలిండర్ ఒక ఏజెన్సీకి సంబంధించిన పేరు మాత్రమే ఉంచుకున్నట్లయితే మీకు గ్యాస్ కనెక్షన్ అయితే వస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీపం 2 పథకంలో భాగంగా 2వ సిలిండర్ బుక్ చేసుకునే వీలు కల్పించారు మన యొక్క ప్రభుత్వం వారు. సో మనకు మే నెల జూన్ నెల కూడా ఇస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఫ్రీ సిలిండర్ పొందాలి అనుకున్నట్లయితే మీరు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సంప్రదించవచ్చు, లేదంటే మీ ఇంటి దగ్గరికే వచ్చినటువంటి వాళ్ళ దగ్గర డెలివరీ బాయ్ దగ్గర మీరు కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్